అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. 2026 సంవత్సరంలో ఏ రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశం ఉంటుంది, ఏ రాశుల వారికి బాలేదు, బాగలేని రాశులు ఎలాంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాము. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, ముఖ్యంగా 2026 సంవత్సరంలో చాలామంది ఈగర్లీ వెయిటింగ్. ఏ రాశుల వారికి బాగుందనే యాంగ్జైటీ, ఏ రాశుల వారికి బాగలేదు. సో బాగలేని వాళ్ళు నిజంగా 25 కూడా బాగలేదు, 26 కూడా బాగలేకపోతే ఏం చేయాలి, మా బతుకులు ఇంతేనా అని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లుప్తంగా ఫటాఫట్గా ఏ రాశుల వారికి బాగుంది, ఏ రాశుల వారికి బాగలేదు అంటే ఏం చెప్తారు? అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ముఖ్యంగా 2026లో కానీ, 2025లో కానీ, 2024లో కానీ, 23లో కానీ ఏ సంవత్సరం వచ్చినా కూడా ఇంట్లో ఎవరికైనా ఒక సమస్య అనేటువంటిది ఉంటుంది. అంటే నా పాయింట్ అర్థం చేసుకో. ఇంట్లో నలుగురు ఉన్నారు, రైట్, నలుగురు 4 రాశుల వారు. సో ఒకరిది ధనస్సు, ఒకరిది మకరం, ఒకరిది మేషము, ఒకరిది సింహం. ఓకే, అమ్మయ్య నాకు బాగుంది అనుకునేసరికి ఇంట్లో మరొకరికి సమస్య అనేటువంటిది మొదలవుతుంది. ఓకే, ఓకేనా? సో ఎవరికో చెప్పలేం, మానసికంగా మాత్రము డిస్టర్బెన్సెస్ అనేటువంటివి ఉంటుంది అందరికీ. అన్ని వాళ్ళకి రెగ్యులర్. ఎందుకంటే ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనేటువంటిది ఏది లేదు. ఓకే, వాస్తవానికి ఉగాది టు ఉగాది పంచాంగ శ్రవణం. సో ఏంది అంటే ఇక మారుతున్నటువంటి ట్రెండ్ తగ్గట్టు చూస్తున్నారు జనాలు అని చెప్పి చేయడం. ఈ 2026లో అన్ని రాశుల వారికి కోపాలు పెరుగుతాయి, కోపాలు అందరికీ, ప్రజలకు. అదేవిధంగా రాజకీయంగా పెను మార్పులు ఉన్నవి. ఎవరికైతే సూర్యుడు నీచబడతాడో జాతకరీత్యా, ఎవరైతే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మిస్తారో వీరికి ఒక మానసిక బాధ అనేటువంటిది ఉండబోతున్నది 2026లో. ఓకే, నెంబర్ 1, నెంబర్ 28 కానీ, నెంబర్ 10 కానీ, 19 కానీ జన్మించినటువంటి వారికి సూపర్. ఈ 2026 సంవత్సరం ఎక్సలెంట్. ఏ రాశుల వారికి? ఏ రాశుల వారికి. సో ఓవరాల్గా మీరు అడిగినటువంటి ప్రశ్నకు మేషరాశి వారికి గృహయోగం ఉండబోతున్నది. ఓకే, యాక్చువల్లీ బాగాలేదు పాపం వారి పరిస్థితి, కానీ గత 1 ఇయర్ నుంచి బాగాలేదు. సింహరాశి వారికి, కర్కాటక రాశి వారికి గృహయోగము, తులారాశి వారికి, మకర రాశి వారికి గృహయోగము. మిగిలినటువంటి వారికి, మీనరాశి వారికి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంది. ఓకే. సో ఇలాంటి సందర్భాలు అయితే ఉన్నవి కనుక మనం చెప్పినటువంటి ఈ రాశుల వారికి కొంత పర్వాలేదు అనే పరిస్థితి. సో 2026లో మనం చెప్పినటువంటి రాశుల వారికి ఈ విధంగానైతే ఉండబోతూ ఉన్నది. ఓకే, కనుక అది గమనించుకొని ముందుకు వెళ్ళండి. ఎవరైనా తప్పకుండా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి అర్ఘ్యం విడిచిపెడితే మాత్రం ఈ ఒక్క ఇయర్లో వీరు లైఫ్లో సెటిల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ఘ్యం అంటే గురుగారు? నీరు తీసుకొని చెంబులో సూర్యునికి విడిచిపెట్టాలి. అది ఏదైనా మొక్కకు పోయొచ్చు, భూమిపైన అయినా పోయొచ్చు. చాలామంది తులసి చెట్టుకు వాటర్ పోస్తుంటారు, పోయొచ్చు. అలా పోసినా మంచి ఫలితాలు. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయే అని నమస్కరించుకొని చక్కగా కూడా రాగి చెంబులో నీరుని తీసుకొని మందార పుష్పాన్ని వేసి చక్కగా నమస్కరించుకొని సూర్యునికి ఈ నీటిని ఒక 3 సార్లు కింద వదిలేసి ఒక చుక్క 3 చుక్కలు ఓకే తులసి చెట్టుకు పోయండి. ఓకే, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఖచ్చితంగా. బాగాలేదు అనుకునే రాశులు ఏవి ఉన్నాయి గురుగారు? ఇప్పుడు ఇవి బాగున్నాయి, బాగాలేనివి వారు చూసుకుంటే ఇప్పుడు బాగున్నాయి మనం ఆల్రెడీ చెప్పినాం, మిగిలినవి బాగాలేవు. ఓకే, సో పరిహారాలు కూడా చెప్పినారు. ఈ సంవత్సరం 2026లో ఏ రాశుల వారికి గృహయోగం ఉందంటే ఏం చెప్తారు? గృహయోగమే చెప్పింది ఆల్రెడీ, గృహయోగము బాగుందే చెప్పా.